మహారుద్రుని రూపం, కాశీనగర రక్షకుడు, క్షేత్రపాలకుడు భైరవ. సో గాయస్, అసలు ఈ భైరవుడెవరు, అసలు ఈయన స్టోరీ ఏంటి, ఈయన పవర్ ఏంటి, ఇలా ఈయన గురించి తెలియని మిస్టరీస్ ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. అండ్ కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. భైరవుడు ఈ భైరవుడు కాదు, కాల భైరవుడు. ఈయన గురించి ఎన్నో సినిమాల్లో రిఫరెన్స్ గా తీసుకోబడింది. మన పాతకాలం మగధీర నుండి రీసెంట్ గా వచ్చిన కల్కి వరకు ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ చాలా పవర్ఫుల్ గా ఒక యోధుడిని ఒక ఎగ్జాంపుల్ గా చూపించేందుకు కాల భైరవుడితో కంపేర్ చేస్తారు. అందుకే ఆ క్యారెక్టర్స్ కి భైరవ అని పేరు పెడతారు. అండ్ ఇప్పుడు ఈయన స్టోరీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ ఎందుకు స్టార్ట్ అయింది, సో ఇది తెలుసుకుందాం రండి. మన పురాణాల్లో ఒకటైన శివ పురాణం ప్రకారం చతుర్ముఖ బ్రహ్మదేవుడికి ముందు 5 తలలుండేవి. సో ఒకానొక నాడు ఈయనకి గర్వం పెరిగిపోయింది ఈయనలో. లైక్ ఈయననే సృష్టికర్త అండ్ సృష్టిని నడిపిస్తుంది ఈయన వల్లే సృష్టి నడుస్తుంది అని. అండ్ అలాగే విష్ణు మాయ అయిన విష్ణువుకి కూడా మాయ కమ్మేసి తనలో గర్వం పెరిగిపోతుంది. ఇక వీళ్ళలో వీరు ఎవరు గొప్ప అని వాదించుకుంటారు. కానీ వీళ్ళలో ఎక్కువగా బ్రహ్మదేవుడికి అహం పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. అండ్ మనకి త్రిగుణాలు ఉంటాయి కదా, రజోగుణం, తమో గుణం, సత్వగుణం. సో ఇందులో బ్రహ్మదేవుడు రజోగుణానికి చెందినవాడు. అందుకనే ఈయనకి గర్వం పెరిగిపోతుంది. అండ్ ఈ గుణాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేదాలను ఎవరు గొప్ప అని అడగడానికి వెళ్తారు వేదాల దగ్గరికి. మనకి ఇక్కడ వేదాలు అంటే మనకు ఉంటాయి కదా, ఋగ్వేదం, సామవేదం. సో ఈ వేదాల దగ్గరికి వెళ్తారు. ఇక్కడ వేదాలు రూపం దాల్చి ఉంటాయి. సో వాటిని అడగగా ఎవరు గొప్ప అంటే అవి ఆ మహాస్వరూపుడైన మహాదేవుడే గొప్ప, ఆయనే సర్వశ్రేష్ఠుడు అని చెప్తాయి. సో ఇంతలో బ్రహ్మదేవుడికి కోపం పెరిగిపోతుంది. అండ్ ఆయన అసూయతో గర్వంతో శివుడు చేసే పనుల్లో భంగపరుస్తూ ఉంటాడు. ఇక శివుడికి కోపం వచ్చి తన జటాజూటం నుండి అంటే ఒక వెంట్రుకని తీసి ఇలా వేయగానే రుద్ర రూపమైన అతి భయంకరుడు అండ్ అతి పవర్ఫుల్ అయిన వ్యక్తి కాల భైరవుడు పుడతాడు. సో ఈయన బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని చూసి తన గర్వాన్ని అణిచేయడానికి తన 5వ తలని పించి వేస్తాడనమాట. అంటే ఇక్కడ యుద్ధం చేసి తన 5వ తలని నరకడు. సో ఆయన ఎంత పవర్ఫుల్ అంటే లైక్ మనం గిచ్చితే ఎలాగైతే ఉంటుందో సో అలాగా గిచ్చి తీసేస్తాడనమాట. లైక్ దీని గురించి మనకి శంకరాచార్యులు సౌందర్య లహరిలో చాలా చక్కగా వివరించారు. అంటే పోయిటిక్ గా లైక్ మనకి గిచ్చితే ఎలా పెయిన్ ఉంటుందో సో అదే విధంగా ఇలా గిచ్చి తుంచేస్తాడనమాట బ్రహ్మదేవుడి యొక్క 5వ తలని. ఇక బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియక భయపడి తన 4 తలలను కాపాడమని చెప్పి అమ్మవారిని వేడుకుంటాడు. సో ఇక భైరవుడు శాంతిస్తాడు. కాకపోతే ఇక్కడ భైరవుడి చేతికి తన 5వ తల ఉండిపోతుంది, అంటే అది కింద పడదు. ఈ తలనే మనం బ్రహ్మ కపాలం అని అంటాం. సో దీనితో భైరవుడికి ఏం చేయాలో తెలియదు. ఇంకా అందుకని ఆ తలని పట్టుకొని ముల్లోకాళ్ళు తిరుగుతాడు. ఎంత తిరిగినా ఆ తల ఊడదు. అండ్ అలాగే ఇక్కడ భైరవుడికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది. సో అది పోవాలని చెప్పేసి ఎంత తిరిగినా పోదు. చివరికి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తాడు. విష్ణుదేవుడు ఏం చెప్తాడంటే ఇక్కడ నువ్వు ఎంత తిరిగినా నీకు ఆ పాతకం అంటే ఆ పాపం పోదు, కానీ నువ్వు కాశీ నగరానికి వెళ్ళు అని అంటాడు. సో ఇక లాస్ట్కి కాశీ నగరానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ కపాలం జారిపోయి కింద పడిపోతుంది. సో దాంతో ఇక్కడ కాలభైరవుడి యొక్క బ్రహ్మహత్య పాపం పోతుంది. ఆ బ్రహ్మ కపాలం పడ్డ చోటే కపాల మోచన అనే దివ్య తీర్థం ఏర్పడుతుంది. అండ్ అప్పుడు మహాదేవుడు సంతోషించి ఈ భైరవుణ్ణి ఆ కాశీ నగరానికి అధిపతిని చేస్తాడు, క్షేత్ర పాలకుడిని చేస్తాడు. సో అప్పటి నుంచి కాశీ నగరానికి వచ్చే ప్రతి ఒక్కరిని రక్షిస్తూ ఉంటాడు. అండ్ అలాగే కాశీ పట్టణాన్ని కూడా రక్షిస్తాడు. సో గైస్, ఇప్పుడు మీకు చాలా డౌట్స్ రావచ్చు, లైక్ మీరు చెప్పిన స్టోరీ మేము విన్నదానికి చాలా డిఫరెంట్గా ఉందని. అండ్ మనకి ఇందులో చాలా రకాల స్టోరీస్ ఉన్నాయి గైస్. సో ఇంకొక స్టోరీ ఏముంటుందంటే లైక్ బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఎవరంటే వాళ్ళు గొప్ప అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక లింగాకారం ఏర్పడుతుంది. సో అప్పుడు బ్రహ్మదేవుడు టాప్ వెతకడానికి వెళ్తే ఇక్కడ విష్ణుదేవుడు డౌన్, ఇక్కడ ఎడ్జ్ అంటే ఎండ్ ఎక్కడ ఉంది అనేది వెతకడానికి వెళ్తారు. సో వీళ్ళు వెతకలేరు. అప్పుడు నిజాయితీగా విష్ణుదేవుడు చెప్తాడు నాకు కనబడలేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు అబద్ధాలు ఆడతాడు. సో అందుకని శివుడికి కోపం వచ్చి తన 5వ తలను నరికేస్తాడు. అండ్ మనకి ఈ కాలభైరవుడి గురించి ఇంకొక స్టోరీ కూడా ఉంది. సో అదేంటంటే సత్యయుగంలో బ్రహ్మదేవుడి పుత్రుడైన దక్ష ప్రజాపతి మహాదేవుడిపై ప్రతీకారం కోసం యజ్ఞం తెలబడతాడు. సో అప్పుడు ఏమవుతుందో మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇక్కడ సతీదేవిని ఆహ్వానించడు అండ్ అలాగే శివుణ్ణి దూషిస్తాడు. ఇక్కడ ఆహ్వానించకపోయినా సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది. అండ్ తన తండ్రి అయిన ఈ దక్ష ప్రజాపతి శివుణ్ణి తిట్టే తిట్లకి సతీదేవి ఏమీ చేయలేక అండ్ ఆ తిట్లు వినలేక యజ్ఞంలో దహనమైపోతుంది.
సో అప్పుడు ఎంతో కోపానికి గురైన మహాదేవుడి నుండి ఈ కాలభైరవుడు అంటే తన జటాజూటం నుండి పుడతాడు. సో పుట్టి ఇక్కడ దక్ష ప్రజాపతి యొక్క తల నరికేస్తాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ బ్రహ్మదేవుడి యొక్క గర్వాన్ని అణిచేశాడు అండ్ ఇక్కడ అలాగే దక్ష ప్రజాపతి యొక్క గర్వాన్ని కూడా అణిచేశాడు. అందుకనే ఈ కాలభైరవుడు మనల్ని కామ క్రోధ మద మాత్సర్యాల నుండి దూరం చేసేవాడు అని అంటారు. మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వం వీటన్నిటిని దూరం చేసేస్తాడు అంటారు. అండ్ ఈయన దోషుల్ని శిక్షించేవాడు కాబట్టి దండపాణి అని కూడా అంటారు. అందుకని ప్రతీకగా ఈయన చేతిలో దండం అంటే ఒక కర్ర ఉంటుంది అండ్ ఈయన వాహనం ఒక కుక్క. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే భైరవుడు కాశీకే అధిపతి కాదు, ఉన్న శక్తి పీఠాలన్నిటికీ రక్షకుడు. అండ్ మనం కాశీలో మహాదేవుని దర్శించుకోవాలనుకుంటే ముందుగా ఈ భైరవుణ్ణి దర్శించుకోవాలి. అండ్ ఇక్కడ మనకి భైరవ అంటే చాలా పవర్ఫుల్ అని, లైక్ ఎవరిని చూస్తే భయపడతామో, ఎవరిని చూసి హడిలిపోతామో అటువంటి భయానకరమైన రూపం దాల్చి ఉన్నవాడే భైరవుడు అని. ఇందులో భై అంటే కుక్క, అంటే లైక్ మనకి కుక్క సౌండ్ ఎలా చేస్తుంది, భై లైక్ ఇలా చేస్తుంది కదా. అండ్ రవ అంటే సౌండ్ అనమాట. అండ్ కాల భైరవుడు, కాల అంటే టైం, కాలాన్ని శాసించేవాడు భైరవుడు. సో ఇలా కూడా పిలుస్తారు. అండ్ ఎవరు గమనించని ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే కాలభైరవుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ప్రతి చోట భైరవుడు దిగంబరుడిగా కనిపిస్తాడు. అండ్ మనకి 64 మంది భైరవులు ఉన్నారు. అండ్ వీళ్ళు 8 వర్గాలుగా డివైడ్ అయ్యారు. 8 వర్గాల్లో ఒక్కో వర్గంలో ఒక్కో నాయకుడు ఉంటాడు. వాళ్ళనే అష్ట భైరవులను కూడా అంటారు. సో వీళ్ళ గురించి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో సైడ్ మనకి కాలభైరవుడి యొక్క వైఫే భైరవి. మెయిన్ గా ఈ దేవతని తాంత్రికులు పూజిస్తారు అండ్ అలాగే అఘోరాలు కూడా పూజిస్తారు. అండ్ ఈ కాలభైరవుణ్ణి మన హిందూయిజంలోనే కాదు, బౌద్ధులు, జైనులు అంటే లైక్ మనకి బౌద్ధిజంలోను అలాగే జైనిజంలో కూడా పూజిస్తారు. సో గైస్ ఈయన పవర్ ఏంటో చూసారు కదా. సో అందుకనే మనకి ఎన్నో మూవీస్ లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కింద ఒకరిని చూపించాలంటే వాళ్ళ పేరు మాక్సిమం భైరవ అని పెడతారు. అండ్ మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీలో కూడా భైరవ అనే క్యారెక్టర్ ఉంది. అండ్ అందులో కాశీకి రక్షించేవాడు కాల భైరవుడు అనే ఒక డైలాగ్ కూడా ఉంది. కానీ ఆ మూవీలో భైరవ అని కర్ణ అన్నట్టు చూపించారు. సో దీనికి రిలేషన్ ఏంటో మనకి తర్వాత తెలుస్తుంది అనుకోండి. సో ప్రెసెంట్ అయితే మీకు కాలభైరవుడి గురించి ఇన్ డీటెయిల్ గా చాలా ఫ్యాక్ట్స్ తెలుసుకున్నారు. సో ఈ వీడియో మీకు ఎంత నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, ఇంకా ఏమేమి స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అండ్ మన సంస్కృతిలో మన పురాణాల నుండి ఇంకా ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మనకి తర్వాత వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.